నరేష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా రఫీ గారితో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ దరిదాపుల్లో చేరే అవకాశం లేదని స్పష్టంగా కనపడతా ఉంది. సో ఆయన ఇండియా కూటమికి దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగానే వక్ఫ్ బోర్డు బిల్లుపై ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆయన నించున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఏమంటారు? నమస్కారం అండి. మీకు ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే నరేష్ గారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు సార్. ఇది జరగదు, ఇది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. దాదాపు 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత ఎన్నికలు, లేకపోతే 4 సంవత్సరాల 6 నెలల తర్వాత అనుకోండి ఎన్నికలు. ఆ ఎన్నికల తేదీలు అవి రావటం, అప్పటికి ఎవరు ఎక్కడ ఉంటారో ఏంటో అవన్నీ ఇప్పుడు చెప్పలేము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అనేటువంటి పద్ధతిలో ఉంది. ఎన్డీఏతో మన స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ అడగకుండానే నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. విజయసాయి గారు అయితే లైఫ్ టైం మేము సపోర్ట్ చేస్తాం, అంశాల వారీగా సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి చెప్పాడు. సరే, ఇంత లోపల రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు. ఆయన చాలా ఆశలు పెట్టుకొని ధర్నా చేశాడు. ప్రధానమంత్రి, హోంమంత్రి, రాష్ట్రపతి వాళ్ళని కలవాలి, వాళ్ళు పిలుస్తారు అని చెప్పి 3 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని ఢిల్లీలో ఉండి వచ్చాడు. అక్కడ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకి రాలా. మీరు రండి కలవండి అని చెప్పి అక్కడ కూడా ఆయన పిలవల. 2వ రోజు పొద్దునే బయలుదేరిపోయి వచ్చేసాడు. అయితే నిన్న మొన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సిబిఐకి. ఏంటి ఈ కేసు, ఇన్నాళ్ళు ఏంటి, తొందరగా దాని మీద ట్రయల్ కోర్టులో ఆ కేసు విచారణ పూర్తి చేయండి. ఇది న్యాయ వ్యవస్థకి తలవంపులు. మీరు వేసిన అఫిడవిట్ చదవడానికి నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఓ పక్కన చూస్తే కేసులు ముంచుకొని వస్తా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఆయన హయాంలో పనిచేసినటువంటి ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, వెంకటరెడ్డి గాని, వీళ్ళందరూ కూడా పారిపోయి ఉన్నారు. చాలా మంది పారిపోయి ఉన్నారు, విదేశాలకు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. దేశంలో దొరకట్ల. పోలీసులకి వాళ్ళు గాలించడమే సరిపోతా ఉంది. అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అది కాల్ చేసినటువంటి ఆ రాఘవరెడ్డి ముఠా అంత వాళ్ళు కూడా పారిపోయారు. పార్టీ చూస్తే రోజుకి వైసీపీ నుండి వలసలు, అది తెలుగుదేశంలోకి జనసేనలోకి వలసల ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లా. ఆయన ముఖ్యమంత్రి 2019 మే 31 ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మఒడి జనవరి 20 ఇచ్చాడు. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోవడంతోనే సూపర్ 6 పథకాలు ఇవ్వాలా, అదే జగన్ ఉంటే వచ్చేది. అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఒక పద్ధతి, చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఒక పద్ధతి. జనానికి అన్నీ తెలుసు. ఆయన ఇప్పుడే అంటే వరదలో కొట్టుకుపోతున్నోడికి పూచుకు పిల్ల దొరికినా చాలనే పద్ధతిలో ఏమైనా ఇండియా కుటుంబంలో ఏమైనా నన్ను పిలుస్తారేమో, వాళ్ళు ఏమైనా నాకు అండదండగా నిలిస్తే రేపు ఏమైనా అరెస్టుల నుంచి దాని నుంచి ఏమైనా కాస్త ఉపశమనం దొరుకుద్దా ఏంటని తెలీదు. ఇండియా కూటమి సపోర్ట్ చేసినంత మాత్రాన ఈ కోర్టులో కేసులు, అరెస్టులు ఎందుకు ఆగుతాయి? ఆయనకి అవసరం వచ్చినప్పుడు బీజేపీ కావాలా, ఇండియా కూటమి కావాలా, అన్ని కావాలా. అవసరం లేనప్పుడు సింహం
సింగిల్ గానే వస్తుంది. ఇంక ఎవరితో అవసరం లేకుండా సింగిల్ గానే వస్తుంది. 175 ఇక అది మాట్లాడతాడు ఆయన. అంటే ఢిల్లీని ఇండియా కూటమి ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర ఆయనకు లేదంటారా? ఏ పీఠాన్ని కదిలించాడో నాకు తెలియదు. మరి ఆయన ఇంట్లో పీఠ ఏమైనా కదిలించాడేమో నాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతోనే వాళ్ళ తండ్రికి పిసిసి పదవి వచ్చింది. 20 సంవత్సరాలు కొట్టుకున్నా రాలా. ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ ద్వారా అయ్యాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఈయన కదిలించడం ఏంటి? ఇవాళ బయట వచ్చి మాట్లాడతాడు, బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది, దానివల్ల మైనార్టీస్ కి నష్టం జరుగుద్ది, అది ఇదని చాలా తప్పుడు వీడియోలో ప్రచారం చేసి 4 పార్లమెంట్ సీట్లలో గెలిచే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే నేనేమంటానంటే, నిన్న మీరు అతను పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించాడంటతోనే ఇండియా కూటమికి దగ్గరైతే మంచిదే. మేమేమీ కాదండి, ఆయన ఏ కూటమికైనా వెళ్ళిపోరండి. ఇండియా కూటమి కాకుండా ఎన్డీఏ కూటమి కాకుండా ఆయన కూటమి పెట్టుకోమనండి. కేసీఆర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏ కూటమిలో చేరిన పార్టీలు కూడా పెడతారేమో భవిష్యత్తులో. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసే పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, అటు పక్కన ఒరిస్సాలో పట్నాయక్ గారు, అన్నా డిఎంకే వీళ్ళందరూ కలిసి పెడతారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కూటములు పెట్టి ఎన్నికలు వచ్చే లోపల ఈ కేసులు ఇది అయిపోయి 1-2 సంవత్సరాల్లో ఆయన శిక్షలు పడవచ్చు. అప్పుడు ఏ కూటమి పెడతాడో, ఇక ఏమైనా జైల్లో కూటమి పెట్టుకోవాలి. ఇక అందుకంటే చేసేది లేదు. ఆయన పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లా. ఆయన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేనటువంటి విధంగా 900 మందితో సెక్యూరిటీ పెట్టుకోవాలని ఒక చట్టం ఆయనే తయారు చేసుకొని ఆయనే పెట్టుకున్నాడు. ఒక దానికి మాన్యువల్ ప్రకారంగా కాదు. జూన్ 3వ తారీఖుకి నాకు ఏమైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ ఇవ్వమని కోర్టుకు వెళ్ళాడు. అసలు ఎక్కడైనా ఉంటుంది. ఆయన పెట్టుకున్నాడు ఓ 900 మందిని. ఆ 900 మందిని నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. ఆయనే అసెంబ్లీలో చెప్పాడు, ఒక 5-6 మందిని లాగేస్తే, చిటికేస్తే వచ్చేస్తారు, ప్రతిపక్ష హోదా ఉండదు, 10 సీట్లు ఉండవు. మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అతనికి అగమ్య గోచరంగా ఉంది. ఆయన ఇండియా కూటమికి వెళ్తే వెళ్ళాడు, మాకేమీ ప్రాబ్లం. ప్రజలు మాతో ఉన్నారు, మేము ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మనతో ఆంజనేయ రెడ్డి గారు